భవిష్యత్తును 100కి 100 పాళ్ళు ఊహించటం కష్టం. నాయకుల ప్రవర్తనలు, రాజకీయ పరిణామాల విషయంలో అది మరింత నిజం. సమకాలీన పరిస్థితులను ఎంతో సునిశిత పరిశీలన శక్తితో చూసేవారు కూడా భవిష్యత్తు పరిణామాల్లో కొన్నిటిని అంచనా వేయగలరు. జరిగిన చరిత్రను లోతుగా మదించి జరుగుతోన్న చరిత్రను సమగ్రంగా అవగాహన చేసుకుంటున్నప్పటికీ భవిష్యత్ దర్శనానికి ఎన్నో పరిమితులు ఉంటాయి. అనుకోని సంఘటనలు, అనూహ్య పరిణామాలు అంచనాలను తారుమారు చేస్తాయి. కాని కొన్ని పరిస్థితుల్లో కొంతకాలం ఒకే ఒరవడిలో బలంగా కొనసాగుతూ ఉంటే భవిష్యత్తు రూపురేఖలు కాస్త స్పష్టంగానైనా తెలుస్తాయి. ప్రొఫెసర్ చాల్మర్స్ జాన్సన్ 19 ఏళ్ల క్రితం నెమిసిస్ అనే పేరుతో ప్రచురించిన పుస్తకంలో చేసిన విశ్లేషణే ఇందుకు నిదర్శనం. 1945 తర్వాత అమెరికా తన ఆధిపత్య విస్తరణ కోసం చేసిన అనేక అమానవీయ, అప్రజాస్వామ్య నిర్వాకాలకు కర్మ ఫలితాలను అనుభవిస్తోందని, ఒక్కొక్కటిగా అవన్నీ కళ్ల ముందు రూపు కడుతున్నాయని జాన్సన్ విశ్లేషించారు. ఆయన అంతటితో ఆగలేదు. అమెరికన్ సామ్రాజ్యవాదానికి చివరి రోజులు సమీపిస్తున్నాయని భవిష్యత్ దర్శనంలాగా అంచనా వేశారు. ఆయన చేసిన పదునైన సూత్రీకరణలను, వ్యాఖ్యలను చూస్తే అవి ఎంతగా ఇప్పటి పరిస్థితులకు సరిపోతాయో స్పష్టంగా తెలుస్తుంది. నెమిసిస్ రాసే నాటికి డొనాల్డ్ ట్రంప్ రాజకీయాల్లో ఒక శక్తిగా మారతారని, సమీప భవిష్యత్తులో అమెరికా అధ్యక్షుడవుతారని ఎవరూ భావించలేదు. విచిత్రం ఏమిటంటే, నెమిసిస్లో వేసిన అంచనాలన్నింటినీ శక్తివంచన లేకుండా ట్రంప్ నిజ సాక్షాత్కారం చేస్తున్నారు. ఒక దేశం ప్రజాస్వామ్యంగానో సామ్రాజ్యంగానో ఉండగలదు, ఏకకాలంలో రెండుగా ఉండలేదు. రిపబ్లికన్ వ్యవస్థ ఒకసారి సామ్రాజ్యంగా మారితే తిరిగి పూర్వస్థితికి చేరుకోలేని రీతిలో దాని పతనం మొదలవుతుంది. అధ్యక్ష పదవి అనేది రాజ్యాంగబద్ధంగా ఉండటం కాకుండా సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని స్థాపించే సంస్థగా మారిపోతోంది. సామ్రాజ్య ఆధిపత్యం కోసం చేసే ఖర్చులు కేవలం ఆర్థికపరమైనవే కావు, ప్రజాస్వామ్య జవాబుదారీతనం నాశనం కూడా వాటిల్లో భాగమే. సామ్రాజ్యాలు తప్పనిసరిగా ప్రతిఘటనను సృష్టిస్తాయి. చరిత్ర చెబుతున్న నిజం ఏమిటంటే, ఏ సామ్రాజ్యమైనా తన ప్రజల స్వేచ్ఛను నాశనం చేయకుండా ఎక్కువ కాలం ఉండలేదు. నెమిసిస్లో చేసిన ఈ సూత్రీకరణల్లో ఇప్పటి పరిస్థితులకు పూర్తిగా పొసగనిది ఒక్కటి కూడా లేదని చెప్పలేం. తీవ్రతలో తేడా ఉండొచ్చు, అన్నీ ఏదో విధంగా కళ్ల ముందు కదులుతూనే ఉన్నాయి. సుంకాల పేరుతో దేశాలన్నింటినీ టారెత్తించటానికి తాను తీసుకుంటున్న చర్యలకు, నిర్ణయాలకు ఆమోదముద్ర వేయకపోతే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని సుప్రీంకోర్టును ఉద్దేశించి పరోక్షంగా, ప్రత్యక్షంగా ట్రంప్ చేస్తున్న హెచ్చరికలు చూస్తుంటే న్యాయ వ్యవస్థ ఎంత ఒత్తిడిలకు గురవుతుందో అర్థమవుతోంది. అలాగే చట్టసభల్లో చర్చలు లేకుండా, ఆమోదం లేకుండా డిక్రీలెన్నో జారీ అవుతున్నాయి. విదేశాంగ విధానాలను విమర్శించే వారందరిపై నిఘాలు తీవ్రమయ్యాయి. విశ్వవిద్యాలయాల్లో భావ ప్రకటన స్వేచ్ఛపై కట్టడులు పెరిగిపోతున్నాయి. గాజా నరమేధాన్ని విమర్శించే వారందరినీ యూదు వ్యతిరేకులుగా ముద్రవేసి వేధించటమూ ఇంకా ముగియలేదు. ప్రసార మాధ్యమాలపై ఎదురుదాడులు సాధారణమయ్యాయి. బయట దేశాలపై చూపిస్తున్న సామ్రాజ్యవాద పోకడలతో అంతర్గతంగా ప్రజాస్వామ్యం బలహీనమవుతున్న పరిణామాలకు ఇవన్నీ నిదర్శనాలు. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మార్చటానికంటూ చేపడుతున్న ప్రతి చర్య సామ్రాజ్యవాద ధోరణులకు పెద్దపీట వేస్తుంటే ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ నోరెత్తలేని స్థాయికి చేరుకుంటున్నాయి. అంతర్జాతీయ ఒప్పందాల నుంచి, సంస్థల నుంచి వైతొలగడమే కాకుండా అవన్నీ అమెరికా ప్రయోజనాలకు అడ్డంకిగా మారాయని పదే పదే విమర్శలు చేయటంతో ప్రపంచమే ఇటీవలి కాలంలో ఎరగని రాజకీయ సంక్షోభంలోకి చేరుకుంటోంది. మాగా అనేది అసలు సిసలైన జాతీయవాదమని, దానికి అనుగుణంగా చేపట్టే ఏ చర్యను విమర్శించకూడదనే వైఖరి ముదిరిపోతోంది. అందుకే వెనిజులాపై దాడిని, ఆ దేశ అధ్యక్షుడి అరెస్టును తప్పని చెప్పటానికి అమెరికాలోని ప్రధాన ప్రసార మాధ్యమాలన్నీ దేశభక్తి, జాతి గొప్ప పేరుతో చరిత్రలో జరిగిన దారుణాలన్నీ ఇన్ని కావు, జాతి గొప్ప పరిరక్షణ పేరుతో అసమ్మతిని అణిచివేయచ్చు, మైనార్టీలను దేశ వ్యతిరేకులుగా ముద్రవేయవచ్చు, మతాల్లోని చెడులను విమర్శించేవారిని దేశ సంస్కృతికి ద్రోహం చేసే మహాపాపులుగా చిత్రీకరించవచ్చు, జాతి ఆధిక్యత కోసం విదేశీ భూభాగాలపై అనుచితంగా హక్కులను కోరచ్చు, ఖండాలపైనే సర్వాధిపత్యము తమదేనని చాటనువచ్చు, జాతి భద్రత కోసం గ్రీన్లాండ్ను కట్టబెట్టాలన్న దాన్ని సహజ కోరికగానూ భావించొచ్చు. అక్కడి ప్రజల ఇష్టాయిష్టాలతో పనిలేదు, మీరు డబ్బులకు అమ్ముడుపోండి అని గద్దిస్తే
మారు మాట్లాడటానికి వీల్లేదు. మీ తలలకు వెలలు కడతామంటే సార్వభౌమత్వాన్ని వదులుకోవాల్సిందే. జాతి గొప్ప భావనలతో ఊగిపోయే నేతలకు పర్యావరణం పట్టదు. ఆర్కిటిక్ మంచు మహాఫలకాలు కరిగిపోయి జలప్రవాహాలు ఏర్పడి కొత్త సముద్ర మార్గాలు ఏర్పడుతుంటే ప్రాకృతిక విపత్తులుగా అవి అనిపించవు. ఖనిజాలు, చమురు అన్వేషణలకు భారీ అవకాశాలుగానే అవి కనపడతాయి. పర్యావరణ బీభత్సాన్ని ఎదుర్కోవాలన్న తపన ఏ కోసానా ఉండదు. మానవాళికి కలిగే సమష్టి ముప్పు గురించి గ్రహింపు ఉండనే ఉండదు. పశ్చిమార్ధగోళంలో గ్రీన్లాండ్ ఉంది కాబట్టి దానిపై సహజ ఆధిపత్యం అమెరికాకే దక్కాలని వాదిస్తారు. వలస పాలన నుంచి విముక్తమై అప్పుడప్పుడే స్వేచ్ఛావాయువులు పీలుస్తున్న అమెరికా ఖండ దేశాల్లో యూరప్ సామ్రాజ్య శక్తుల జోక్యం వద్దని నిర్దేశించిన 200 ఏళ్ల నాటి మన్రో సిద్ధాంతాన్ని పైకి తెచ్చి దాన్ని డాన్రో సిద్ధాంతంగా కొత్త పేరు పెట్టి పశ్చిమార్ధగోళంలోని ఏ భాగంలోనైనా సైనికంగా వేలు పెట్టే హక్కు ఉందని దర్జాగా ప్రకటిస్తారు. కెనడా మినహా పశ్చిమార్ధగోళంలో అన్ని దేశాల్లోనూ ఎప్పుడో ఒకప్పుడు ఆధిపత్యం కోసం అమెరికా జోక్యం చేసుకుంది. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని ఆహ్వానాలను, ఆ తర్వాత అలా చేరితే మీకే మంచిదన్న హెచ్చరికలను కెనడా అందుకోవాల్సి వచ్చింది. అవమాన భారంతోనూ ఆగ్రహంతోనూ ఉన్న కెనడా చైనాతో బహుముఖ ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవటానికి నడుం కట్టింది. ట్రంప్కు అది ఆగ్రహాన్ని తెప్పించింది. 100% సుంకాలు తప్పవన్న హెచ్చరిక వెంటనే జారీ అయింది. ట్రంప్ ఆరోపిస్తున్నట్టుగా గ్రీన్లాండ్ పరిసరాల్లో చైనా, రష్యాలో కొత్తగా కార్యక్రమాలను ముమ్మరం చేయలేదు. ఒకవేళ చేసినా వాటితో చర్చలు జరిపి అంగీకారానికి రావచ్చు. ఆ పని చేయకుండా గ్రీన్లాండ్ను అమెరికాలో కలిపివేయాలని డిమాండ్ చేయటమే అసంబంధంగా ఉంది. అమెరికాకు పక్కనే గ్రీన్లాండ్ ఉంటే అలా కలపమనడానికి కనీసం అర్థమైనా ఉంటుంది. అలస్కా నుంచి లెక్క వేసుకున్న 2 దేశాల మధ్య దూరం 3952 కిలోమీటర్లు ఉంది. ఐక్యరాజ్యసమితి నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఇలా స్వయం ప్రతిపత్తి ఉన్న ఒక ప్రాంతంపై అగ్రరాజ్యం సార్వభౌమిక ఆధిపత్యం కావాలని పట్టుపట్టడం ఇదే మొదటిసారి. నాటోలో సాటి సభ్యదేశం ప్రాదేశిక సమగ్రతను కాపాడాల్సిన అమెరికా దానికి వ్యతిరేకంగా వ్యవహరించటం, అందుకు యూరప్ యూనియన్ ససేమిరా అనటం అంతర్జాతీయ రాజకీయాలను సంక్షోభంలోకి నెట్టివేస్తోంది. నిజానికి 1951లో అమెరికా, డెన్మార్క్ మధ్య కుదిరిన ఒప్పందంతో అవసరమనుకుంటే అక్కడ సైనిక బలగాన్ని పెంచే అవకాశముంది. అందులో భాగంగానే ఒకప్పుడు అక్కడ 10,000 మంది అమెరికన్ సైనికులు ఉండేవారు. 1990ల నుంచి ఆ సంఖ్య బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం అక్కడ 200 మంది మాత్రమే ఉన్నారు. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత నాటో దేశాలకు రష్యా నుంచి ముప్పు ఉండదని గ్రహించిన తర్వాతే అక్కడ బలగాలను తగ్గించారు. నిజానికి జర్మనీ ఏకీకరణ సమయంలో తూర్పు యూరప్లో ఒక్క అడుగు కూడా నాటో విస్తరణ ఉండదని ఇచ్చిన హామీని విస్మరించటంతో రష్యాని అభద్రతలోకి వెళ్ళింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ఇది ఒక కారణమై. చైనాకు దగ్గరవుతుందనే ఆలోచనతో వెనిజులాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుణ్ణి అరెస్ట్ చేసి అమెరికాకు తీసుకువెళ్లారు. ఆ దేశ చమురు, సహజ వాయువు వ్యవహారాలను నియంత్రించటమే తమ అసలు లక్ష్యమని కూడా అమెరికా నేతలు ప్రకటించారు. ఇక ఆర్కిటిక్ ప్రాంతానికి తాము దగ్గరవుతున్నట్టుగా పేర్కొంటూ పోలార్ సిల్క్ రోడ్ అనే భావనను విపులీకరిస్తూ చైనా 2018లో ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. నిజానికి ఆర్కిటిక్ ప్రాంతం చైనాకు చాలా దూరం, రష్యాకు మాత్రం దగ్గర. రష్యాతో కలిసి చైనా ఆ ప్రాంతంలో కార్యకలాపాలకు పాల్పడుతుందనే భావన ఆ శ్వేతపత్రంతో కలిగింది. అప్పటినుంచి గ్రీన్లాండ్ను చేజిక్కించుకోవటానికి అమెరికా పావులను వేగంగా కదుపుతోంది. పరోక్షంగా, ప్రత్యక్షంగా ఎన్నో దేశాల్లో సైనికంగా జోక్యం చేసుకుని తిరుగుబాట్లకు ఊతమిచ్చిన అమెరికా ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ, కమ్యూనిస్టు ప్రాబల్య నియంత్రణ పేరుతో వాటిని సమర్థించుకునేది. ఇప్పుడు ఆ సమర్థనలు లేవు. ఆ ప్రజాస్వామ్య ఆదర్శ ప్రకటనలు లేవు. తాను ప్రధాన భాగస్వామిగా ఉండి సృష్టించిన అంతర్జాతీయ సంస్థలను, ఏర్పరిచిన నిబంధనలను, రూపొందించిన చట్టాలను కాలదున్నుతో తన ఆధిపత్యానికి అడ్డుగా ఉన్నాయని భావిస్తున్న అన్నిటినీ తోసిపుచ్చటమే ప్రవృత్తిగా మారుతోంది. అందుకే రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఏర్పడిన అంతర్జాతీయ వ్యవస్థ
తీవ్ర సంక్షోభంలో పడిపోతోందంటూ ఎన్నో వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. విపరీత అధికారాలను చెలాయించే నేతలను నియంత్రించలేని అసక్తతకు పలు దేశాల్లో వ్యవస్థలన్నీ చేరుకుంటున్నాయి. ఒక వ్యవస్థ దారి తప్పితే మరో వ్యవస్థ పరిస్థితిని చక్కదిద్దటం తగ్గిపోతోంది. జనాకర్షణ నేతలు ప్రజాస్వామ్యానికి బలమనుకునే రోజులు పోతున్నాయి. సామాజిక మాధ్యమాల ఆసరాతో జనాకర్షణ నినాదాలతో ప్రజాస్వామ్య పద్ధతులను ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చి వాటికే ఎసరు పెట్టడం పెద్ద స్థాయిలో మొదలైంది. నేనే ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యమే నేను అనే నియంతృత్వ పోకడ 1945 ముందు నాటి ప్రపంచానికి మనల్ని తీసుకువెళుతున్న దృశ్యం లీలామాత్రంగా ప్రస్తుతం కనపడుతోంది. అది బలపడితే జరిగేది ఆనాటి ఘోర చరిత్ర పునరావృతమే. సామ్రాజ్యాలు తప్పనిసరిగా ప్రతిఘటనను సృష్టిస్తాయని జాన్సన్ చెప్పినదే నిజమైతే ఆశానిరాశల్లో మొదటిదానికే మనం మొగ్గుతాం.